నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా విభాగానికి సంబంధించిన కీలక నేత రత్నాకర్ గారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే హరి. సార్, టీడీపీ అయితే తమ రాజ్యసభ అభ్యర్థులను అయితే ప్రకటించింది. వారిలో ప్రముఖంగా ఇప్పుడు కొంత చర్చ నడుస్తుంది ఏంటంటే, అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కి అయితే రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సో గతంలో ఆయన కొంత చిరంజీవి గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తూ అయితే మాట్లాడటం జరిగింది. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం దౌర్భాగ్యుడు అన్నారు. తర్వాత 70 లక్షల మందిని మోసం చేశాడన్నారు. కొంత వాడు వీడు అని కూడా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఆయనకి అభ్యర్థిత్వం రావటం, తర్వాత జనసేన పొత్తులో ఉండటం, ఇదంతా దీని మీద వైసీపీ నుంచి అయితే రియాక్షన్ వస్తుంది. దీని మీద ఏమంటారు? హరి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మీకు తెలియదు కాదు. ఏ మామ అయితే పిల్లనిచ్చిన మామ రాజకీయ భిక్ష పెట్టి తను రాష్ట్ర స్థాయి నాయకుని చేసిన చంద్రబాబు నాయుడు గారు రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోయేదానికి కారణమై చెప్పులేసిన చరిత్ర ఉండే చంద్రబాబు నాయుడే మళ్ళీ అదే రామారావు బొమ్మలు పెట్టడం కానీ ఆయనకి దండలైన అంటే ఎంత చేయగలుగుతాడనే వ్యక్తి ఇప్పుడు అదే నేను కూడా ఆశ్చర్యపోయిన. చింతకాయల విజయ్ అనే అతను ఆ పొద్దుటికి సమానమైన కార్యకర్త ఉండే చిరంజీవి గారిని తిట్టిన రోజుకి అడ్డగోలుగా తిట్టాడు. ఆ క్లిప్ ఉంటే ఏంటి మీరు చూస్తారు. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరి వాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు, పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డ్యాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరికి వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడని 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం అతనికి ఇవ్వడం అనేది మరి అతను చిరంజీవి గారిని తిట్టిన ఈ వీడియోలు బయటకు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటారు వస్తాయి కదా చరిత్రలో. రాకుండా పోతే ఇప్పుడు రామారావు మీద చెప్పులేసింది కానీ ఆయన శోభించు రామారావు గారు ప్రత్యేకంగా టీవీల ముందుకు వచ్చి నా అల్లుడు ఒక అతని ఎవరితోనో జహంగీర్ ఔరంగజేబుతో పోల్చిన వీడియోస్ అది ఆడిపోతుంది. అట్లా మీ దగ్గర ఉంటే ఏంటి? జ్ఞానంతో కళ్ళు తీసి ఒక్కసారి చూడమనండి. మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు, ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదని ప్రతి వాడు అనుకుంటున్నారు. ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజేబు అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు. అది శాశ్వతం. చిన్న లీడరు, చిన్నుమును లీడరు, ఆ రోజుల్లో అంత ఆకర్షణ గల కాపు సమాజంతా నడుస్తున్న చిరంజీవి గారిని, ఆయన 80 లక్షల ఓట్లు తెచ్చుకున్న చిరంజీవి గారిని ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడిన ఉంటది. ఒక స్థాయి లీడర్ మాట్లాడాలి ఎవరైనా కూడా, నేను చెప్పేది. అలాంటి ఈ రోజు ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు ఏమన్నా ఒక వ్యూహం ఉందా? ఈ వీడియోలన్నీ బయటకు వచ్చి ఏముందో అతని రాజకీయంలో అట్లన్నా ఈ పవన్ కళ్యాణ్ అతను ఏదైనా రెచ్చిపోయి బయటికి పోతాడా ఏదన్నా అనుకోని అన్న వ్యూహం ఉందో తెలియదు. నేను కూడా ఆశ్చర్యపోయినా. అతనికి ప్రత్యేకించి ఆ వీడియోలు ప్రస్తుత వరల్డ్లో సోషల్ మీడియాలో ఇప్పుడుండే 10 ఏళ్ళకి ఇప్పుడు ఉండేది ఎక్కువ. అదొకటి. మళ్ళీ నాకు మీరు అన్నారు కాబట్టి రాజలింగమ్మ నేను గారు అది కూడా రమేష్ గారు అతను ఏంటిది ఏ పార్టీతో సభ్యత్వం లేకుండా సో అతనికి అంటే అనుకున్న ప్రకారం ఇల్లు ఇచ్చినాడు అని ఈ రెండు కొంత కాంట్రవర్సీ అనిపించింది. బట్ నాకు అదే మెయిన్ గారి పక్కన పెట్టిస్తే ఇదైతే ఆశ్చర్యకరం. చిరంజీవి గారిని అంత దారుణంగా ఆ రోజుటికి ఏ స్థాయి లేని ఈ వ్యక్తి అంత ప్రజాకర్షణ గల కాపు సామాజిక వర్గం నుంచి మొదటిసారిగా వచ్చి ఏదో చేయాలనుకున్న తపనతో చేసిన వ్యక్తిని అలా అన్నతనికి ఇవ్వడం అనేది మరి దాని వెనకాల ఎన్ని రాజకీయ కారణాలేమో. చింతకాయల విజయ్కి అభ్యర్థిత్వం లభించడంలో ఎక్కువ చంద్రబాబు పాత్ర కన్నా కూడా లోకేష్ పాత్ర అయితే ప్రముఖంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న ఆయన ఒక్కడే కాదు, రాజ్యసభ సభ్యులందరూ కూడా సానా సతీష్ కావచ్చు, అది వాళ్ళ రాజకీయ ఆ పార్టీ ఆయన చేతులేకపోయింది. పార్టీ అధ్యక్షుడు ఏదైతున్నాడు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ఏదైనా దాని మీద నేను వ్యాఖ్యానించలేను. కానీ చింతకాయల రవి అనే అతన్ని చేయడంలో ఒక రకంగా ఏదైతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు
చిరంజీవి సినిమా వాళ్ళందరూ వచ్చి చిరంజీవి గారు ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఏదో ఒక నమస్తే పెట్టలేదన్నట్టు అన్నాడు. అదే ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆ భోజనం బాగుందని పొగిన చిరంజీవి అది పట్టించుకోకుండా అన్న అతను ఆ రోజు చిరంజీవిని ఇంత దారుణంగా ఇప్పుడు చూస్తా అంటే ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారు ఏమో అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు అర్థం ఉందా దానికి? అవును, అర్థం ఉందా? అలా కాకోకుండా ఈ చింతకాయలు వాళ్ళ అన్నం తిట్టిన చింతకాయలు అని చెప్పేది ఉంటే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం ఎందుకు తీసుకున్నారన్న కోణంలో ఆలోచనలో మాకేముంది? చింతకాయల అవినీతి ఏముంది, చిరంజీవి గారిని ఇప్పుడు పొగుడుకుంటే ఏముంది, నాగబాబు గారికి ఆ సీట్ ఏముంది, దాంట్లో రాజకీయం ఏముంది అనేది మాకు ఏం పెద్ద. అప్పుడు ఎప్పుడో నాగబాబు గారికి మినిస్ట్రీ ఇస్తారని భారతదేశంలో ఎక్కడ విధంగా చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఎక్కడా ఉండదు నీకు మినిస్ట్రీ ఇవ్వబోతున్నాము అని. ఇచ్చి ఏం చేసినారు నాగబాబు అని మనకు కాదు, వాళ్ళకి సంబంధించిన విషయాలు కొన్ని. ఇది మాత్రం ఆశ్చర్యకరమైన విషయం. ఇక చిరంజీవి గారి విషయాన్ని కూడా ప్రస్తావించాలి. ఆయన చాలా గౌరవం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలవటం, భోజనం పెట్టడం, ఒక 2-3 సార్లు అన్న అని సంబోధించడం, కానీ ఒక చిన్న గెస్చర్ ఆయన చేయటం, ఆయన చిరంజీవి గారి ఉండేది జనరల్ గా చిరంజీవి గారి నైజం ఏంటంటే కొంచెం వినయంగా కనిపిస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఎంత చిన్నోడైన అభిమాని కానీ అది ఆయన సహజ లక్షణం. ఆయన మనం తప్పులు పెట్టేదానికి ఆయన బిహేవియర్ స్టేజ్ల మీద ఎక్కడ చూసినా కూడా వినయంగా కనిపిస్తూ ఉంటాడు. మిగతా ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా దొరుకుతనము ప్రేక్షకులు కనిపించారు. ఆ లక్షణంతో ఆయన ఆ రోజు అనడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడినాడు, మిగతా పోయిలు అన్నాడు. చిరంజీవి గారు కూడా అలా జరగలేదని మొన్న ఈ మధ్య కూడా అంతా అయిపోయినాక నా ప్రశ్న, చిరంజీవి గారు నాడెందుకు రియాక్ట్ కాలేదు? అంటే తీవ్రమైన దుష్ప్రచారం ఒక ముఖ్యమంత్రి మీద ఆ స్థాయిలో ముప్పేట దాడి జరుగుతోంది, టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. మరి ఓడిపోయినప్పుడు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పినాడు మరి? ఆయన ఇచ్చి చెప్పాడు అంటే అదే ఆయన అది ఎందుకు జరిగింది అనేది కాదు, దాన్ని పక్కన పెడతాం. దాన్ని ప్రజలు ఎత్తుకోవడానికి చెప్పిన వాళ్ళు దాన్ని ప్రచారం తీసుకున్న క్వశ్చన్ చేయాలి మనం. అదే చిరంజీవి గారిని కుటుంబ సమేతంగా ఇంటికి పిలిచి భారతమ్మ సారు ఇద్దరు బయట వరకు వచ్చి కారు ఎక్కించి మళ్ళా ఆయన నుంచి వచ్చి ఆయన పెట్టిన వంటకాల మీద కూడా చిరంజీవి గారు కామెంట్ చేశాడు సహజ శైలిలో. ఆయన దాన్ని తీసుకోకుండా దీన్ని తీసుకోవడం గౌరవం అనే దాని మీద అని మనం. ఓకే, ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.